అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి జూన్ 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ధనుసు రాశి వారి గురించి తలుసుకుంటేనే ఓ ఉత్సాహం, ఓ ఆనందం వస్తుంది. జ్యోతిష్యం ప్రకారం మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి కదా. అందుకే మీలో జ్ఞానం, వివేకం, ఆశావాదం ఎప్పుడు తొణికిసలాడుతూ ఉంటాయి. మీరు చాలా స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. ఎవరికి కూడా తలంచని ధైర్యశాలుడు. కొత్త విషయాలు తెలుసుకోవాలని మీ తపన, దూరాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయాణాలు చేయాలని మీ కోరిక అమోఘం. మీ చూపు ఎప్పుడే పైపైన లక్ష్యాలు పెద్దవిగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి మీరు ఎంత కష్టమైనా పడతారు. మీలో నిజాయితీ, న్యాయం ఎక్కువ. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం మీకు అస్సలు గిట్టదు. అందుకే మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసపోరు. ఇక మీ మనస్తత్వం చూస్తే అచ్చం పసిపిల్ల లాంటిది. ఎప్పుడు కూడా నవ్విస్తూ చలాకీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలని చూస్తారు. మీ మాటల్లో ఒక చమత్కారం, ఒక ఆకర్షణ ఉంటుంది. అందుకే మీతో స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. మీరు చాలా ఉదార స్వభావులు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు, అంటే వెంటనే వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీలో ఉన్న పాజిటివ్ దృక్పథం ఎలాంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఏదైనా సరే చూసుకుందాంలే అని చెప్పే ధీమా ఎదుటి వారికి కూడా కొండంత బలాన్ని ఇస్తుంది. ధనురాశి వారంటేనే స్వేచ్ఛా విహంగాలని చెప్పాలి. కట్టుబాట్లో ఇమడడం మీకు కష్టం. విశాలమైన ప్రపంచంలో విహరించాలని, కొత్త అనుభవాలు పొందాలని ఎప్పుడు కోరుకుంటారు. మీ ఆలోచనలు కూడా అంతే విశాలంగా ఉంటాయి. సంకుచితత్వానికి మీ దగ్గర చోటు లేదు. ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎక్కువ లోతైన అర్థాన్ని అన్వేషించాలని, సత్యాన్ని తెలుసుకోవాలని చూస్తారు. మీలో ఉన్న ఈ అన్వేషణ, నిరంతర జ్ఞాన ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడు ముందుకు నడిపిస్తూ 10 మందిలో ప్రత్యేకంగా నిలబడతాయి. నిజంగా మీలాంటి ఆశావాదులు, ఉత్సాహవంతులు ఉంటే ప్రపంచం ఇంకా అందంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి జూన్ 3, 4, 5 తేదీల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 3వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మీ ఇంట్లో ప్రశాంతత కాపాడుకోవడానికి మీరు కొంచెం ఓపిక పట్టాలి. మీ మాట తీరు వల్ల అనుకోకుండా కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. పెద్దవాళ్ళతో మీ తండ్రి గారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లో పనుల వల్ల కొంచెం ఒత్తిడి అనిపించవచ్చు, లేదా కొన్ని ఖర్చులు రావచ్చు. మీ తోబుట్టువులతో లేదా దగ్గరి వాళ్ళతో చిన్న చిన్న విషయాల్లో సఖ్యతగా మెలడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాల గురించి ఇంట్లో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు లేదా పదునైన వస్తువులు పనిచేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అజీర్తి, కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా జ్వరం లాంటివి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. అనవసరమైన ఆందోళన తగ్గించుకొని సమయానికి భోజనం చేయండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. కోపం తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో ఈరోజు మీకు కొన్ని అనుకోని అడ్డంకులు లేదా మార్పులు ఎదురవ్వచ్చు. మీ పై అధికారులతో లేదా తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా, జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ పనులలో కొంచెం ఆలస్యం జరిగినా కంగారు పడకండి. ఓపికతో పూర్తి చేయండి. రహస్య శత్రువుల విషయంలో లేదా ఆఫీసు రాజకీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ ప్రతిభకు, కష్టానికి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి నిరుత్సాహపడకండి. డబ్బు విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు, లేదా కొన్ని నష్టాలు కూడా రావచ్చు. ఎవరికి అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం అంత మంచిది కాదు. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. పిల్లల కోసం లేదా వినోదం, సృజనాత్మక పనుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. లాటరీలు లేదా స్పెక్యులేషన్స్ వాటికి పూర్తిగా దూరంగా ఉండండి.
వ్యాపారంలో ఈరోజు కొన్ని ఊహించని సవాళ్ళు ఎదురవ్వచ్చు. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ భాగస్వాములతో ఏదైనా తేడా వస్తే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. మీ కష్టానికి తగిన ఫలితం కోసం ఓపిక పట్టాలి. మీ ప్రణాళికలను మరోసారి సమీక్షించుకోండి. చదువుకునే వాళ్ళకి ఈరోజు కొంచెం ఏకాగ్రత తగ్గవచ్చు. అనుకోని అడ్డంకుల వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టడం కష్టంగా అనిపించవచ్చు, లేదా కొన్ని మందగుడి పరిస్థితులు ఎదురవ్వచ్చు. స్నేహితులతో అనవసరమైన విషయాల్లో సమయం వృధా చేసుకోకండి. ఉన్నత విద్య లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలను కొన్ని ఆటంకాలు ఎదురైన పట్టుదలతో ప్రయత్నిస్తే చివరకు అనుకూల ఫలితాలు వస్తాయి. గురువుల సలహాలు పాటించండి. భార్యాభర్తల మధ్య ఈరోజు కొన్ని అనుకోని మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించండి, లేదా వారి కుటుంబ సభ్యుల వల్ల కొన్ని చికాకులు రావచ్చు. ఇద్దరు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుంటే చాలా బాగా సమస్యలు దూరం అవుతాయి. ఒకరి ఇష్టాలకు ఒకరి విలువ ఇవ్వడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి సంబంధించిన పనులలో వారికి సహాయం చేయండి. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు కొన్ని అనుకోని సంఘటనలు లేదా మాట పట్టింపులు రావచ్చు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటలు వాళ్ళని నొప్పించకుండా చూసుకోండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఒకరికొకరు సమయం కేటాయించుకొని మనసు విప్పి మాట్లాడుకుంటే సంబంధం బలపడుతుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. జూన్ 4వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీ సంభాషణలు చాలా ముఖ్యమైనవి. మీరు తెలివిగా శాంతంగా మాట్లాడడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నిన్నటికంటే ఈరోజు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అన్నదమ్ములు లేదా దగ్గరి వాళ్ళతో సఖ్యత పెరుగుతుంది. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇంటికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేయడానికి లేదా చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి ఇది మంచి రోజు. తండ్రి గారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్యం మీకు సాధారణంగా ఉంటుంది. నిన్నటి కంటే మెరుగ్గా అనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలు అంటే నరాలకి లేదా చర్మానికి సంబంధించినవి ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మీ రోజువారి పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, వ్యాయామం చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం లేదా సంగీతం వినడం మంచిది. ఉద్యోగంలో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ సలహాలకు విలువనిస్తారు. ముఖ్యంగా లెక్కలు, కమ్యూనికేషన్స్, రచన, విశ్లేషణ వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది మంచి రోజు. డబ్బు విషయంలో ఈరోజు మీకు కలిసి వస్తుంది. మీరు చేసిన పనులకు తగిన ప్రతిఫలం అందుతుంది. పాత అప్పులు తీర్చడానికి లేదా కొత్త ఆదాయ మార్గాలు కనుగొనడానికి ఇది మంచి రోజు. పిల్లల చదువుల కోసం లేదా సృజనాత్మక పనుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది. తెలివైన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందవచ్చు. మీ మాట తీరుకు ఆర్థిక లాభాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీ భాగస్వాములతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. పోటీదారులను అధిగమించడానికి మీ తెలివితేటలు, వ్యూహాలు ఉపయోగపడతాయి. మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాలకు ఇది మంచి సమయం. చదువుకునే వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువుల నుండి, పెద్దల నుండి మంచి సలహాలు, ప్రోత్సాహం లభిస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఉన్నత చదువుల కోసం సంబంధించిన విషయాలలో శుభవార్తలు అందవచ్చు. భార్యాభర్తల మధ్య ఈరోజు మంచి అవగాహన, ప్రేమ ఉంటాయి. ఇద్దరు కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఏవైనా బాధ, మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ మనసులో ఉన్న మాటలు చెప్పడానికి ఇది మంచి సమయం. ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా సృజనాత్మకమైన పనులలో కలిసి పాల్గొంటారు.
మీ సంబంధంలో సంతోషం, సంతృప్తి ఉంటాయి. జూన్ 5వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ ఇంట్లో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన, ప్రేమ ఉంటాయి. ఇంటికి సంబంధించిన ఏవైనా శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనులు చేయడానికి ఇది చాలా మంచి రోజు. మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. వారి నుండి మీకు ఆశీస్సులు, మద్దతు లభిస్తాయి. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ పాటిస్తారు. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రోజంతా కూడా చురుగ్గా, ఆనందంగా ఉంటారు. మీ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మంచి మార్పు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మొత్తం మీద ఆరోగ్యపరంగా ఆనందంగా, తృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో ఈరోజు మీకు అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగుల నుండి పూర్తి సహకారం ఉంటుంది. ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది. డబ్బు విషయంలో మీకు ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు. అనుకోని లాభాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. పిల్లల ద్వారా, సృజనాత్మక పనుల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు లేదా షాపింగ్ చేస్తారు. వ్యాపారస్తులకి ఈరోజు చాలా విజయవంతంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. కొత్త ఉత్పత్తులు లేదా సేవలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. మీ నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది. చదువుకునే వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు రావచ్చు. మీ ఏకాగ్రత, గ్రహణ శక్తి చాలా బాగుంటాయి. ఉపాధ్యాయులు, పెద్దల నుండి ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. మీరు కోరుకున్న కోర్సులలో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య ఈరోజు చాలా ప్రేమ, అనురాగం ఉంటాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా, సామరస్యంగా ఉంటుంది. ఇద్దరు కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ బంధం అంతగా బలపడుతుంది. కుటుంబంతో కలిసి విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ధనుసు రాశి వారు ఈ 3 రోజులు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే గ్రహాల అనుకూలత పెరిగి పనులలో ఆటంకాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి అధిపతి గురువు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఓం బృహస్పతయ నమః అనే కనీసం 11 సార్లు జపించడం లేదా గురు సూత్రం వినడం చాలా మంచిది. గురువారం రోజు శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం లేదా అరటి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమలతో పూజించటం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది మీ తెలివితేటలు, అదృష్టం, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి సహాయపడుతుంది. ఇక కుజుడు 8వ ఇంట్లో, శని 4వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు కుటుంబంలో లేదా వాహనాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. దీనికి గాను మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించడం మంచిది. హనుమాన్ చాలీస పఠించడం లేదా ఎర్రని పూలతో దేవుడికి అర్చన చేయడం వల్ల కుజుడి వల్ల కలిగే చెడు ప్రభావాలు తగ్గుతాయి. అలాగే శనివారాలు శనీశ్వరుడికి నల్ల నువ్వులతో దీపం పెట్టడం లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు శాంతిస్తాయి. ఇంట్లో ప్రశాంతత కోసం కుటుంబ సభ్యులతో ఓపికగా, ప్రేమగా మెదలడానికి ప్రయత్నం చేయండి. చివరగా రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు ధైర్యం ఎక్కువగా ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్దలతో
గురువులతో అభిప్రాయ భేదాలు రావడం జరగవచ్చు. దీనికి గాను ప్రతిరోజు దుర్గాదేవిని స్మరించుకోవడం లేదా ఓం రం రాఘవే నమః అని, ఓం కిం కేతవే నమః అని జపించడం మంచిది. పేదవారికి లేదా అవసరమైన వారికి మీ శక్తి కొలది సహాయం చేయడం, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి పుస్తకాలు లేదా పెన్నుల వంటి దానం చేయడం వల్ల కేతువు అనుగ్రహం లభిస్తుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే ఈ 3 రోజుల్లో మీకు శుభప్రదంగా ఉంటాయి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.